వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎస్బీఐ యోనో బ్యాంక్లో యోనో యాప్లో ఆర్డి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మెచ్యూరిటీ అమౌంట్ ఏ విధంగా చెక్ చేయాలి. సో ఆ విషయాలు అయితే మనము ఈ వీడియోలో అయితే చూస్తాము. ఫస్ట్ అనేది యాప్ ఓపెన్ చేసిన తర్వాత యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేసిన తర్వాతనే డిపాజిట్స్ పైన క్లిక్ చేయండి. డిపాజిట్స్ పైన క్లిక్ చేసిన తర్వాతనే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో ఆర్డి రికరింగ్ డిపాజిట్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ న్యూ రికరింగ్ డిపాజిట్ అని చెప్పి వస్తుంది. సో ఇది చెక్ చేసుకోవచ్చు. మనం అమౌంట్ వచ్చి మినిమం వచ్చి 10 రూపాయల కానించి ఉంది. సో మినిమం వచ్చి 100 రూపాయలు, 10 రూపాయలు కాదు 100 రూపాయల కానించి అయితే చూపిస్తుంది. సో ఎగ్జాంపుల్ 1000 రూపాయలు మంత్లీకి తీసుకుంటే కనుక ఇక్కడ అమౌంట్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ అమౌంట్ ఏ అకౌంట్ నుంచి అయితే మనకు డెబిట్ కావాలో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకో. మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనము 10 అవర్ అనేది స్విచ్ చేసుకోవాలి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనేది చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 1 ఇయర్ అయినా చూస్ చేసుకుంటే కనుక సో ఇక్కడ మంత్స్ 1 ఇయర్ 6 మంత్స్ అని పెట్టుకుంటే కనుక సో ఎవ్రీ మంత్ మనకి ఏ డేట్లో కట్ కావాలని డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డేట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనుక వస్తుంది. సో మంత్లీ వచ్చి 1000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాము. ఎవ్రీ 10th అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. ఏ అకౌంట్ నుంచి అయితే డెబిట్ కావాలో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. 10 అవర్ కూడా పెట్టుకున్నాం. 1 ఇయర్ 6 మంత్స్, 1 ఇయర్ 2 ఇయర్, వాట్ ఎవర్ ఇట్ మే బి మీ ఇష్టం అది. సో మెచ్యూరిటీ డేట్ కూడా 16 ఫిబ్రవరి. సో డేట్ కూడా చూపిస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.8% ఫర్ యానం అని చెప్పి చూపిస్తుంది. సో మెచ్యూరిటీ అమౌంట్ 18,000 మనం కడుతుంటే సో 1 ఇయర్ 6 మంత్స్కి మొత్తం టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ 18,990. సో ఈ బ్యాలెన్స్ వచ్చి మనకు చూపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం అనేది ఆర్డీ అనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేసి కన్ఫర్మ్ కొడితే కనుక సో కన్ఫర్మ్ అయ్యి నెక్స్ట్ కన్ఫర్మ్ అనేది అయిపోతుంది. మనకు ఆర్డీకి అనేది సపరేట్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.